నేను ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను కన్హంగఢ్ నుంచి టువర్డ్స్ బై 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 కన్నూర్కి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 73 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అవుతుంది. 9:30 లోపు రీచ్ అయిపోతాం కన్నూర్కి. సో అక్కడి నుంచి నేను అనుకున్న ప్లేస్ ఉంది కదా తెయ్యం ఫెస్టివల్, ఇక్కడ రూమ్ తీసుకోవాలి వెతికి. సో రూమ్ దొరికితే కానీ ఓకే. ఆ నియర్ బై టెంపుల్ దగ్గర ఫెస్టివల్ అవుతుంది, అక్కడ తీసుకోవాలి రూమ్ అనేది. లాస్ట్ డే నేను వచ్చేసి ముద్రేశ్వర్ కంప్లీట్ చేసేసుకొని టువర్డ్స్ నేను మ్యాంగ్లూర్ క్రాస్ చేసుకొని కాసర్గఢ్లో ఆగుదాం అనుకున్నాను. లైక్ అక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్. కాసర్గఢ్ నుంచి కొంచెం ముందుకు వచ్చాం. ఆల్మోస్ట్ అప్పటికే నైట్ అయిపోయింది, 7:30 అలా అవుతుంది. ఈ రోడ్స్ అన్నీ ఇలాగే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కాబట్టి డైవర్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకని చెప్పేసి మధ్యలో కన్హంగఢ్ దగ్గర రూమ్ తీసుకున్నాను. నాకు పర్ డే వచ్చేసి 600 రూపీస్ పడింది. ఉండొచ్చు ఒక 1 డే వరకే ఉండొచ్చు, అంటే 2 డేస్ అయితే కష్టం. లైక్ కొంచెం నీట్నెస్ ఉంది బట్ అంత పర్ఫెక్ట్ అయితే కాదు. అదేంటంటే బార్ అండ్ రెస్టారెంట్. ఇప్పుడైతే మనం కన్నూరు ఎందుకు వెళ్తున్నామంటే కన్నూరులో తెయ్యం ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఆ తెయ్యం ఫెస్టివల్స్ అంటే ఏంటంటే మనం కాంతారా మూవీ చూసాం కదా. సో కాంతారాలో పంజర్లీ ఉంది కదా. సో ఆ డివోషనల్గా ఎందుకు అలా డ్యాన్స్ చేస్తారు, వాళ్ళు ఎందుకు అట్లా వర్షిప్ చేస్తారని చెప్పేసి నార్మల్ మన దగ్గర కూడా మన టెంపుల్స్లో ఉంటాయి కదా, ఎల్లమ్మ పోషామన్న అమ్మవార్లు వస్తారు కదా. సో అలాగనే ఇక్కడ పంజురికి కూడా శివుడు వస్తాడని చెప్పేసి అక్కడ చూద్దామని, లైక్ చిన్న కాంతారా మూవీ చూసినప్పటి నుంచి అనిపించింది, చూడాలి అనిపించేసింది ఆ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి అనేది. సో అందుకని నేను ఇప్పుడు కన్నూరులో స్టాప్ తీసుకుంటున్నాను ఈ ప్లేస్ కోసం, తెయ్యం ఫెస్టివల్స్ కోసం. నేను నా రూట్లో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఒక యంగ్స్టర్స్ నార్మల్ మన ఏజ్లో ఉన్న ఒక 20-23 ఏజ్లో ఉన్న వాళ్ళ కార్లో అందరు కలిసి ఒక 5 మెంబర్స్ అట్లా వాళ్ళ బ్యాచ్ అంతా కార్లో బయటకు వెళ్తున్నట్టున్నారు. బట్ సడన్గా నాకు లెఫ్ట్ కట్టు కొట్టేసి నన్ను గుద్దేసిండు. ఆల్మోస్ట్ కింద అయితే గట్టిగా పడిపోయినా. నాకైతే అంత ఇంజురీ ఏం కాలేదు, కానీ బండి డ్యామేజ్ అయింది. బండికి క్రాష్ పడిపోయింది, ఇంకా ఫుట్ రెస్ట్ జరిగిపోయింది, ఆ ఫాగ్ లైట్ కూడా తెగిపోయింది. ఇమీడియట్గా పడంగానే వెనక పోలీసు వాళ్ళు రియాక్ట్ అయిపోయి వెనక హైవే పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు అదే టైంకి. నేను కింద పడంగానే వాళ్ళే వచ్చి లేపి పక్కన కూర్చోబెట్టి వాటర్ దాపిచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చారు. లైక్ డ్రైవింగ్ లైసెన్స్ చిన్న ఆర్సీ తీసుకొని ఫోటో తీసుకోమని చెప్పాను పోలీసు వస్తాను. ఫోటో తీసుకున్నాను. ఇంకా అడిగాడు లైక్ మీకు కంప్లీట్ ఇస్తారా లేదంటే కాంప్రమైజ్ అయిపోతారా, నీకు డ్యామేజ్ అయింది, నీకు ఇంజురీ కూడా అయింది అని చెప్పేసి. నాకు అయ్యింది అంటే లైక్ తోడ మీద గట్టి గీసుకపోయింది, తెలియదు ఏం గీసుకోపోయింది తెలియదు, కానీ బాగానే పెయిన్ ఉంది, ఇంకా రక్తం కూడా కారుతుంటుందా. వీళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ లేదంటే ఫైల్ చేద్దామా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే నా తప్పే అంటున్నారు, నేను తాగినట్టున్నాను అంటున్నారు. స్టార్ట్ అయిపోయి నేను తాగి వస్తాను, నేను ఇప్పుడు కన్నూరుకి ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ నేను తాగి వస్తాను, మీరు అలా ఉన్నారు, లైక్ మీరు తాగినట్టు ఉన్నారు. సో నా తప్పేదే కాదు, మీ తప్పే ఉంది, చూసుకోకుండా లెఫ్ట్ టర్న్ చేస్తారు సడన్గా. సో నన్ను హిట్ చేసింది మీరు, మీదే ఫాల్ట్ ఉంది కాబట్టి మీరే నాకు పేమెంట్ ఇవ్వాలి, నా డ్యామేజ్కి నా హాస్పిటల్ బిల్స్ మీరే ఇవ్వాలని చెప్పేసి అన్నాను. దానికి వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా వెళ్దాం పిఎస్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పన్నారు. అక్కడ ఎందుకు అంత గట్టిగా అన్నాడంటే అక్కడ సీసీ కెమెరాస్ లేదు, గట్టిగా చెప్పాలంటే డబ్బులు డిమాండ్ చేద్దాం అనుకున్నాడు. కానీ నేనైతే క్లియర్గా చెప్పేసాను, సార్ నా తప్పైతే లేదు సార్, వీళ్ళు ఇలా వచ్చారు, ఇలా డ్యామేజ్ చేస్తారు, నా బండికి ఇలా అయింది అని చెప్పేసాను. వెనక ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు రమ్మని చెప్పారు. అక్కడ నేను కూర్చుని ఒక 10 minutes తర్వాత లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి నన్ను ఇంకా నా వెహికల్ వాళ్ళు తీసుకొచ్చారు, పిఎస్ దగ్గర తీసుకొచ్చి కంప్లైంట్ ఇస్తావా లేదంటే కాంప్రమైజ్ చేసుకుంటావా అంటే లేదు సార్ కంప్లైంట్ ఇస్తావా అంటే మళ్ళీ వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ ఏమొద్దు కాంప్రమైజ్ చేసుకో, సెటిల్మెంట్ చేస్తాం మీకు అమౌంట్ అని. సో సార్ వాళ్ళతో మాట్లాడేసి కాంప్రమైజ్ చేసేసారు. ఫుట్ రెస్ట్ ఇంకా క్రాష్ గార్డ్ ఇంకా ఫాగ్ లైట్కి మొత్తం కలిసి ఒక 800 అయింది. సో వాళ్ళకు రౌండ్ ఫిగర్లో 2000 రూపీస్ ఇప్పించారు అమౌంట్. నేను చేసుకున్న అమౌంట్ తీసుకున్నప్పుడు స్టార్ట్ అయిపోయా. இது வெல்டிங் பண்ணி இந்த போல்ட் முதல் வெளியே எடுக்கணும். அப்புறம் இந்த போல்ட்டும் அப்புறம் தான் எடுக்கணும். ஓகே, அதுக்கப்புறம் தான் அதுக்கு புதுசு போல்ட்டு போட முடியும். సరే. సో అందుకని మళ్ళీ ఇక్కడ లోకల్ ఉన్న ఏరియాస్లోకి వెళ్ళి ఈ ఫుట్ రెస్ట్ చేయించుకొస్తుంది కొత్తది. అంటే అది కూడా కరెక్ట్గా ఆ ఫుట్ రెస్ట్ కాదు, బట్ ఆల్టర్నేటివ్ ఒకటి ఉంటాయి కదా. సో అలాగే ఒకటి వేరేది ఫుట్ రెస్ట్ ఉంది, అది ఇప్పించుకుంటున్నాను ఇక్కడ. నేను చూసిన కాడికి కేరళ రూట్లలో చాలా కాడికి వీళ్ళందరూ 2 హెల్మెట్స్ మెయింటైన్ చేయడం కానీ, లైక్ ఒక్కరున్నా కానీ ఒక హెల్మెట్ పెట్టుకోవడం కానీ, చాలా కాడికి రూల్స్ అని చాలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళందరూ. సిగ్నల్స్ కూడా ఎవరు జంప్ చేయట్లేదు. నార్మల్గా అయితే మనం రెడ్ సిగ్నల్ పడంగానే కాసేపు ఆగి వెళ్ళిపోతాం కదా, లైక్ మూవ్ అవర్స్ ఓపెన్, వీళ్ళు అలాగే ఉంటున్నారు అక్కడనే.
సో అంత వెహికల్స్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ మూవ్ అవుతుంది చాలా కడికి. చాలా బాగుంది ఇక్కడైతే. ఇలా సివిక్ సెన్స్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో అంటే అసలు నాకు ఈ బండి ఇటు నుంచి లెఫ్ట్ కొట్టాలనిపిస్తుంది, అంత బాగుంది ఈ ప్లేస్ అనేది. ఆ వాటర్ ఇంకా పడవలు చూస్తుంటే బండి కాసేపు ఇక్కడ ఆపేసుకొని ఒక రౌండ్ వెళ్ళేసి వద్దామని చూస్తున్నాం బోట్లలో. కానీ మనకి పర్మిషన్స్ ఉండవు కాబట్టి లైట్ తీసుకోవడం ఇక్కడ. కానీ చాలా అంటే చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం వాటర్ ఉంటాయి. కొంచెం మిస్ అయినా మనం వాటర్లో వెళ్ళిపోతాము. ఇక్కడైతే నాకు రూట్ డైవర్షన్ ఉంది మధ్యలో, లైక్ అంటే మనం బ్రిడ్జ్ దాటి వెళ్ళిపోవాలి. ఆ బ్రిడ్జ్ మొత్తం కన్స్ట్రక్షన్ లో అవుతుందని చెప్పేసి డైవర్షన్ మొత్తం ఉంది. సో ఆ డైవర్షన్ అని చెప్పేసి నేను వీళ్ళ లోపల అడిగితే ఇలా వెళ్ళొచ్చా అని అన్నారు. సో వీళ్ళని ఫాలో అయిపో అని చెప్పారు, అందుకే వీళ్ళని ఫాలో అవుతున్నాను. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వెహికల్స్ చిన్న చిన్న గల్లీలో ఉన్నాయి కాబట్టి పెద్ద వెహికల్స్ రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఓన్లీ కార్స్ ఇంకా బైక్స్ వెళ్తున్నాయి చాలా ఇక్కడికి. చూడండి ఒకసారి ఎంత బాగుంది చూడండి. సైడ్ లెఫ్ట్ లో మొత్తం ఎంత ఊర్లెక్క అనిపిస్తుంది అంతా. ఇది సౌండ్ చూస్తుంటే మనకి అవుతున్నట్టుగా అనిపిస్తుంది. తెయ్యం ఫెస్టివల్, తెయ్యం ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది తెయ్యం ఫెస్టివల్. సో మనం వచ్చేస్తాము థర్డ్ లొకేషన్కి. నేను ఇప్పుడే చెప్పాను కదా తెయ్యం ఫెస్టివల్కి వస్తున్నాను అని చెప్పేసి. ముందరనే జరుగుతుంది. ఆ స్వామివారిని తీసుకురావడానికి వెళ్ళారంట. సో స్వామివారు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చే హంగామా వాళ్ళు చేసే ఆ పూజలు ఎలా ఉండబోతాయో ఇప్పుడు మనం మన వీడియోలో చూడబోతాం. చెప్పులు ఇక్కడే విప్పేయచ్చు అనుకుంటాను నేను. ఇక్కడే విప్పేసి మనం ముందుకు వెళ్తాం. చాలా బాగుంది ఇక్కడ ఈ ఫెస్టివల్ అనేది. சொல்லுங்கண்ணா. தமிழ்ல காலையில தான் கடவுள் இறங்குவாங்க. ஒரிஜினல் கடவுள் இறங்கி பார்க்குறாங்க இங்கே எல்லா கடவுளும். சரி, காலையில் பார்த்துட்டு போங்க. 2 மணி வரைக்கும் பார்ப்பேன். இங்கே இப்போ கான மேலே இருக்குது நாடன் பாட்டு. நம்ம நாட்டில் பாட்டு இருக்குது தெரியுமா, உங்கள் ஊர் மாதிரி. அது மாதிரி நாடன் பாட்டு. அது டைமிங் டைமு 9 மணிக்கு ஸ்டார்ட் பண்ணுவாங்க. 9 மணிக்கு. ஆமாம், சாப்பாடு இருக்குது, சாப்பாடு சாப்பிடலாம். பின்ன அது கழிஞ்சா தான் காலையில் தான் அங்கே கடவுளில் இறங்குவாங்க. ஓகே. நாளைக்கு மற்ற நாளைக்கு தான் மற்ற நாளைக்கு தான் கடவுளில் இறங்குவாங்க. மற்ற நாளைக்கு தான் இது தீரும். அப்போதெல்லாம் கிடையாது. நீங்கள் சொந்த ஊர் அங்கே தெலுங்கா? ஹைதராபாத். ஹைதராபாத்.